నాయుడు గారి వంటింట్లోకి మిత్రులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మన వంట ఇంట్లో మనం తయారు చేసుకోబోతున్నాము పెప్పర్ చికెన్ ఫ్రై. ఇది మా అమ్మగారి వంటకాలు, అత్యద్భుతమైన వంటకాలు ఇదొకటండి. ఇలాంటి ఎన్నో వంటకాలు మీకు రుచి చూపించాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. బెల్ కొడితే అద్భుతమైన వంటకాలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి మా నుంచి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం తయారు చేసుకోబట్టి ఈ పెప్పర్ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి 1.5 కిలో చికెన్ తీసుకున్నాము. ఈ చికెన్ నీట్గా కడుక్కున్న తర్వాత అందులోకి 2 స్పూన్ల ఉప్పు, కాస్త పసుపు, ఒక 4.5 స్పూన్ కారం, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పెరుగు, వీటిని వేసి మనము ఈ ప్రతి ముక్కకు పట్టేలాగా మనం నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని మనం అలా బాగా నీట్గా కలుపుకున్నాం అనుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు వీటిని నానబెట్టాలి. 1 or 2 hours, అంటే గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, మీ టైం అనుకూలం బట్టి. అలా నానబెట్టడం వల్ల ముక్కకు మంచి టేస్ట్ వస్తుంది. మంచి టేస్టీ చికెన్ ఫ్రై, పెప్పర్ చికెన్ ఫ్రై తయారవుతుంది. ఇది కలిపేటప్పుడు చేతితో కలిపితే ఇంకా నీట్గా పట్టుకుంటుంది. కానీ ఏమంటే చేతి గ్లౌజ్ వేసుకోండి, చిన్న గ్లౌజ్ ఉంటుంది. ఎందుకంటే దానివల్ల మీకు చేతికి మంట పెట్టకుండా ఉంటుంది. ఇలా నీట్గా కలిపి మనము పక్కన పెట్టి 1 గంట కానీ 2 గంటలు కానీ దీన్ని నానబెడతాం. సో ఇలా తయారైంది. కానీ మంచి కలర్ వచ్చింది, చూసారు కదా. దీన్ని మూత పెట్టి పక్క పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ వేసి ఒక పేస్ట్గా తయారు చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఒక మంచి మందపాటి ఒక గిన్నెని తీసుకుందామండి. పతలాని గిన్నె తీసుకున్నాం అనుకోండి, వాటి వల్ల ఏమవుతుందంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఉండడానికి ఒక మంచి మందపాటి గిన్నెని తీసుకుందాం. ఆ గిన్నెలోకి తగినంత నూనె పూసుకొని స్టవ్ వెలిగించి ఒక 4 లవంగాలు, 2 చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం వేగిన తర్వాత, నూనె వేడయ్యాక అవి వేసుకుంటారు. వేడైన తర్వాత దానిలోకి మనము మిక్సీ కొట్టి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని మనము కలుపుతూ ఉండాలి నీట్గా. కొంచెము ఈ నీరు ఇంకిపోయిన తర్వాత మనకు ఈ అల్లము, మన ఆనియన్ ఉంది కదండి, ఈ ఆనియన్ పేస్టు మళ్ళీ మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త నీళ్ళు చిలకరిస్తూ ఉండండి. చూసారా కింద అప్పుడే మీకు చిన్న కనపడుతుంది కదా కింద, అంటే నలుపు అవుతున్నట్టు. అలా కాకుండా ఉండడానికి కాస్త నీళ్లు చిలకరించుకొని మనము బాగా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని మనము వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ను, ఆ చికెన్ తీసుకొచ్చి అప్పటికే మనము దాంట్లో కాస్త నీరు ఊరింటుంది, అంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, మన ఎక్స్ట్రా వాటర్ అవసరం ఏం లేదు. ఆ చికెన్ తీసి ఇందులోకి వేసుకుందాం. తర్వాత మనము ఈ చికెన్ తీసి వేసాం కదా, ఆ గిన్నెలో కాస్త నీళ్ళు వేసి కలుపుకోండి. ఎందుకంటే దాంట్లో చుట్టూ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పారేయకుండా నీళ్ళు కలుపుకొని ఆ నీళ్లు మాత్రమే మనం దీంట్లోకి వేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే మనం చేసే చికెన్ ఫ్రై కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, తగినంత నీళ్లు కావాలి. కాబట్టి వాటిని కలిపి ఆ గిన్నెల నీళ్ళు కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. అంటే ముందు మనం ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఉల్లిగడ్డ పేస్టు, చికెన్ ముక్కలు కలిసిన తర్వాత మనము ఆ గిన్నెలో మిగిలిపోయిన మసాలాను కొంచెం వాటర్ వేసి కలుపుకొని వాటిని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా నీట్గా మనకు వెడల్పాటి గిన్నె ఉందనుకోండి, మనం చికెన్ను బాగా పరచవచ్చు, చుట్టూ మంచిగా ఉడుకుతుంది. ఆ సరిపోయిన నీళ్ళు అనమాట, తగిన నీళ్ళు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనము కొన్ని మిరియాలు తీసుకున్నాం. ఎందుకంటే ఇది మెయిన్, దీనిలో రుచి రావడానికి దీంట్లో ఒక రకమైన అద్భుతమైన ఒక ఘాట్ వస్తుందండి. అది రావడానికి మనకు మిరియాలే కారణం. కాబట్టి దీని పేరే పెప్పర్ చికెన్ ఫ్రై. మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో మనకు మిరియాలు మాత్రమే. ఫస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ మిరియాలతో పాటు అంటే 1 స్పూను, మీరు ఎంత కారం పట్టగలరో అంత వేసుకోవచ్చు. తక్కువ పడినా మరి నెక్స్ట్ కావాలంటే కలుపుకోవచ్చు అండి, చూసి వేసుకోండి. 1/4 స్పూను. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ గరం మసాలా వేసాము, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా నీట్గా కలుపుకోవాలి. ఎలా అంటే నీట్గా మనం చూసారు కదా, ఆ మసాలా ఉంది కదా, ఆ మసాలాలు ప్రతి ముక్కకు పట్టేలాగా నీట్గా జాగ్రత్తగా కలుపుకోండి.
తర్వాత ఒక చిన్న గ్లాస్ కొని నీళ్లు పోసుకోండి. అంటే అది మనకు నీట్గా ప్రతి ముక్కకు ఇవి పట్టాలంటే కొంచెం ఎక్కువ మనకు బాగా నీట్గా ఉడకాలి. తర్వాత తక్కువ నీళ్ళు, ఎందుకంటే నీళ్ళు ఇంకిపోవాలండి. ఇంకిపోయినప్పుడే మనకు పెప్పర్ చికెన్ ఫ్రై అద్భుతంగా వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఎస్ ఇలా ఉడికిన తర్వాత రాను రాను నీళ్ళు తగ్గుతూ వస్తుంది. తర్వాత చూసారు కదా, వా అద్భుతమైన కలరు, అద్భుతమైన సువాసన, చూడగానే నోరు ఊరిపోతుందండి. వావ్ 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 వావ్, సూపర్ సూపర్ సూపర్. అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మా అమ్మగారు చేసేది కదా, మేము చేసేటప్పుడు దీంట్లో కొంచెం మాకు ఇబ్బంది చేయగలమో లేదని ఒకసారి డౌట్ వస్తుంది. కానీ మా అమ్మగారు చేయి వేరండి, చాలా బాగా నేర్చుకున్నాం మేము కూడా. ఫైనల్గా దాని మీద మనం కాస్త కొత్తిమీర వేసాము. మనకు కావాల్సిన చికెన్ పెప్పర్ ఫ్రై స్పెషల్ కర్నూల్ చికెన్ తయారైందండి. తిని చూడండి, మీ యొక్క సలహాలు మాకు ఇవ్వండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మోగించండి. ఎప్పుడు మీ ఆశీర్వాదాలు కావాలి, మీ సలహాలు కావాలి. ప్లీజ్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎప్పుడు మీ ఆదరాభిమానాలు ఇలా ఉండాలి. మీ మిత్రులకు కూడా ఒక 10 మందికి చెప్పండి మా గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే, యువర్స్ ఆర్కే నాయుడు.